ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 4-7 వచనాల్లో ఉన్న విషయాన్ని నేను మీకు బోధించాలని అనుకుంటున్నాను. ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభు పేతురు ఇంకా అక్కడ ఉన్న ప్రజలందరికీ వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు. సువార్తను ప్రకటించిన తర్వాత ప్రభు అంటాడు, ఓ పేతురు, నీవు నీ దోణను కొంచెం లోతులోకి నడిపించి నువ్వు వలె అని అంటాడనమాట. అప్పుడు పేతురు అంటాడు, ఓ ప్రభువా, నేను రాత్రంతా కూడా ప్రయాసపడి ఉన్నాము, కానీ మాకు ఏమీ కూడా దొరకలేదు. కానీ నీవన్నావు కదా, నీ మాట చెప్పున మేము వలలేస్తామని వెళ్తాడనమాట. కొంచెం లోతులోకి వెళ్ళి వలలు వేయగానే వారికి విస్తారమైన చేపలు దొరుకుతాయి. 1 కాదు 2 కాదు, విస్తారమైన చేపలు దొరుకుతాయి. ఎంత విస్తారమైన చేపలు దొరుకుతాయంటే వాళ్ళ వలలు కూడా తెగిపోయి అంత బరువుగా అయిపోతాయి అన్నమాట. సో నేనేమంటున్నానంటే, ఈరోజు కూడా నువ్వు ఎన్నో రోజుల నుంచి ప్రయాసపడ్డావేమో, నువ్వు ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నావేమో, నా జీవితంలో ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, నాకు ఇంకా ఏవి నా జీవితంలో నేను దీవెనలను చూడట్లేదని నీవు అనుకుంటున్నావేమో. అయితే ఈరోజు కూడా నువ్వు వలనగా ప్రార్థన, ఈరోజు కూడా నువ్వు విశ్వసించి ఆయన మాట చెప్పిన నువ్వు ప్రార్థన చేయి, నువ్వు విస్తారమైన దీవెనలు నువ్వు పొందుకోబోతున్నావు. నేను నిజంగా చెప్తున్నా, నీవు నమ్మి నువ్వు ఈ ఒక్కరోజు ప్రార్థన చేయి, నీ జీవితంలో విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు నువ్వు త్వరలో నువ్వు చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా.